తిరుసానూరు పద్మ సరోవరంలో స్నానం చేసి పద్మావతి మాతను దర్శిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. తరువాత తిరుమల యాత్ర చేస్తే పరిపూర్ణ ఫలితం కలుగుతుంది. ఇంతకు పూర్వము సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే తిరుసానూరు పద్మ సరోవరంలో పంచమి తీర్థము నాడు స్నానము చేయడానికి అవకాశం ఉండేది. ఆ రోజు 5 లక్షల మంది పద్మ సరోవరంలో స్నానం చేయడానికి రావటం వల్ల స్నానం చేయాలి అంటే చాలా కష్టముగా ఉండేది. ఇప్పుడు తిరుసానూరు పద్మ సరోవరాన్ని 50 కోట్లతో ఆధునీకరించి సంవత్సరం పొడవునా స్నానం చేయడానికి అవకాశం కల్పించినారు. అందువల్ల తిరుమల యాత్ర చేసే భక్తులు అందరూ ముందుగా తిరుసానూరు పద్మ సరోవరంలో స్నానం చేసి పద్మావతి మాతను దర్శిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఆ తరువాత తిరుమల యాత్ర చేస్తే పరిపూర్ణ ఫలితం కలుగుతుంది. లక్ష్మీపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఐశ్వర్యం కలిగించిన పద్మ సరోవర చరిత్ర. వైకుంఠములో తన నివాస స్థలమైన వస్తస్థలమును భృగు మహర్షి చేసిన అపసారానికి లక్ష్మీదేవి కోపగించి భూలోకమునకు కొల్హాపురు వచ్చివేస్తుంది. కలియుగములో అసలు దేవుడు ఎవరు అనే ఋషుల పరీక్షలో విజయం సాధించిన శ్రీవారు ఋషులు 12 సంవత్సరాలు చేసిన యజ్ఞఫలాన్ని స్వీకరించి త్రిమూర్తుల్లో విష్ణువే భగవంతుడు దేవుడు అని ఋషులు నిర్ణయించిన తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీమాతను లక్ష్మీదేవిని వెతుకుతూ వెంకటాచలమునకు వస్తారు. ఎక్కడ లక్ష్మీదేవి కనపడక ఆకాశవాణి సూచన మేరకు స్వర్ణముఖి నదీ తీరమున పద్మ సరోవరమును నిర్మించి స్వర్గము నుంచి స్వర్ణ పద్మమును తెప్పించి అందు ప్రతిష్ఠించి 12 సంవత్సరములు లక్ష్మీదేవి కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కఠోర తపస్సు చేస్తారు. అప్పుడు లక్ష్మీదేవి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రం అభిజిత్ ముహూర్తమునందు స్వర్ణకాంతులతో పద్మ సరోవరమునందు వెంకటేశ్వర స్వామి వారికి సాక్షాత్కరిస్తుంది. కలియుగంలో కలియుగ ప్రజలు పూర్తిగా మోసపోకుండా త్రిమూర్తులలో ఎవరు అసలైన భగవంతుడు నిర్ణయించాలని ఋషులు పెట్టిన పరీక్షలో లక్ష్మీనారాయణులకు వియోగం కలగగా డూప్లికేట్ దేవుళ్ళతో నిండిపోయిన కలియుగంలో మన కోసం లక్ష్మీనారాయణను కలిపిన పద్మ సరోవరంలో స్నానం చేసి కలియుగంలో మన కోసం వైకుంఠాన్ని విడిచి తిరుసానూరులో పద్మ సరోవరం వద్ద వెలసిన లక్ష్మీదేవిని, వెంకటాచలమున వెలసిన వెంకట విష్ణువుని దర్శనం చేసుకుంటే అజ్ఞానము తొలగి ఐశ్వర్యం కలిగి జ్ఞానము కలిగి నరకలోకాన్ని, దానికన్నా భయంకరమైన రుద్ర పిశాచి లోకాన్ని పడకుండా పరమపదమునకు చేరుతారు. తిరుమల యాత్ర చేసేవారు కాళహస్తి, కాణిపాకం, విజయవాడ దుర్గాదేవి వద్దకు ఎందుకు వెళ్ళరాదు? అతి త్వరలో శాస్త్రీయంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి శ్రీనివాస పాహిమాం.